యూట్యూబ్ వాళ్ళైతే ఒక కొత్త అప్డేట్ అనేది తీసుకొచ్చారు. అండ్ ఈ అప్డేట్ని జూలై 15న రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ అప్డేట్ ఏంటంటే, సో ఫస్ట్లో అయితే మనకు 4000 వాచ్ టైం అండ్ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే చాలు మన ఛానల్ మానిటైజ్ అయితే అయ్యేది. సో ఇప్పుడు ఎలాగంటే 4000 వాచ్ టైం అండ్ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినా కూడా మన ఛానల్ మానిటైజ్ అవుతుందా లేదా అన్నది మన కంటెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ బిగ్ రూల్ చేంజ్లో సో ఇదొకటి. చాలా మంది ఏం చేస్తున్నారు, వేరే వాళ్ళ కంటెంట్ ఉందిగా, సో వేరే వాళ్ళ కంటెంట్ని దాన్ని కొంచెం ఎడిట్ చేసి వెనుకది ముందు ముందుది వెనుక ఇలా చేసి అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చి ఇలా అప్లోడ్ అయితే చేస్తున్నారు. సో ఇలాగైతే ఫస్ట్లో మానిటైజ్ అయితే అయ్యేది, బట్ ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే రూల్ అనేది చేంజ్ చేశారు. జూలై 15న ఈ రూల్ అనేది రాబోతుంది. ఓకేనా. సో ఆల్రెడీ నేనైతే ఫస్ట్ నుంచే అనుకుంటున్నాను, సో ఇలాంటి రూల్ అయితే వస్తే బాగుంటుంది అనేది. సో ఫైనలీ ఆ రూల్ అయితే వచ్చింది. ఓకేనా. సో మనం అయితే వేరే వాళ్ళ కంటెంట్ మనం పెట్టలేము. సో మనం ఏదైతే ఓన్ కంటెంట్, మన ఓన్ ఫేస్ అండ్ మన వాయిస్ ఉంటుందో, సో ఆ కంటెంట్ మాత్రమే యూట్యూబ్లో నడుస్తుంది అండ్ మానిటైజ్ అవుతుంది. ఓకేనా. సో వేరే వాళ్ళ కంటెంట్ ఇక్కడ తెచ్చి పెడతా అంటే అక్కడ నడవదు. ఓకేనా. సో గైస్ ఇది గైస్. ఓకేనా. అండ్ చాలా మంది ఏం చేస్తున్నారంటే, అండ్ ఇప్పుడు క్రికెట్ వీడియోస్ కానీ అండ్ ఏఐ వీడియోస్ కానీ ఇలాంటివి చాలా ఇప్పుడు ఫేమస్ అవుతున్నాయిగా. సో ఆ ఫేమస్ అయిన వీడియోస్ ఏం చేస్తున్నారు అంటే జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఉన్న వీడియోస్ జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు, ఖతం వీడియో పెట్టేస్తున్నారు, అటు ఇటు కొంచెం ఎడిటింగ్ చేసి వీడియోస్ పెట్టిస్తున్నారు. బట్ అలా చేస్తే మన ఛానల్ అనేది మానిటైజ్ అయితే కాదు. ఓకేనా. సో ఇది ఒక పెద్ద రూల్. ఓకేనా గైస్. సో ఇలా చేయాలి. ఓకేనా గైస్. 4000 వాచ్ టైం అండ్ 1000 సబ్స్క్రైబర్స్ ఇవే చేయాలి. బట్ దీంట్లో ఏంటంటే ఈ సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ టైం మనకు మానిటైజ్ అవ్వాలంటే మీ కంటెంట్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. సో తర్వాత చాలా కష్టపడతాం కదా. సో చాలా కష్టపడ్డ తర్వాత 4000 వాచ్ టైం 1000 సబ్స్క్రైబ్స్ వచ్చిన తర్వాత ఒకవేళ మన ఛానల్ డిమానిటైజ్ అయిపోతే మనకు ఎంత బాధ అనిపిస్తుంది. సో అందుకనేసి నేను ఒకటే చెప్తున్నాను, ఏదైతే చేయాలి అనుకుంటున్నారో మీ ఓన్ కంటెంట్ అండ్ ఓన్ వాయిస్ మీరు చేయండి. ఫేస్ కూడా ఉండాలి. ఓకేనా. చాలా మంది ఇంకా ఏం చేస్తున్నారంటే, అండ్ ఎక్కడైనా ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఇలా అవుతుంటే షూట్ చేసి వీడియో డైరెక్ట్గా అప్లోడ్ అయితే చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే రీయూస్ కంటెంట్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ చూపిస్తాను. సో ఈ చాలా అంటే చాలా ఈ వైరల్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడ బిగ్ రూల్ చేంజ్ ఫ్రమ్ 15th July, YouTuber will be now pay to content creators with real voice and original work only. ఓకేనా. ఓన్లీ ఒరిజినల్ వర్క్స్ అట. ఓకేనా. సో ఓన్లీ మనం ఒరిజినల్స్ మాత్రమే చేయగలం. ఓకేనా. ఓన్ కంటెంట్ ఏదైతే ఓన్ కంటెంట్ ఉందో సో అది మాత్రమే మనం చేయగలం, వేరే వాళ్ళదైతే చేయలేం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, రీయూస్ కంటెంట్ అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా. సో రీయూస్ కంటెంట్ అయితే పెట్టలేము. ఓకేనా. అండ్ ఇంకా కాపీడ్ వేరే వాళ్ళ వీడియోస్ కాపీ చేస్తే అలా కూడా మన కంటెంట్ అయితే మానిటైజ్ కాదు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, లో ఎఫెక్ట్స్ అంటే ఏఐ వీడియోస్ ఇలాంటివి ఉన్నాయి కదా. సో లో ఎఫెక్ట్స్ అంటే కొన్ని ఎఫెక్ట్స్ ఇచ్చేసి మన అన్ని ఫొటోస్ పెట్టి దానికి ఒక సాంగ్ పెట్టేసి దాన్ని కొంచెం ఎడిట్ చేసి పెడతాం కదా, లో ఎఫెక్ట్ వీడియో అంటారు దీన్ని. ఓకేనా. సో ఇలాంటి వీడియో కూడా మానిటైజ్ అనేది కాదు. ఓకేనా. సో అండ్ ఇక్కడ చూడండి, ఏఐ వీడియోస్ చాలా మంది ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తుంది. ఏఐ వీడియోస్తో దానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు అండ్ ఒక సెకండ్లో వీడియో అనేది అయిపోతుంది. సో ఈజీగా అయిపోతుంది. సో ఇలాంటి వీడియోస్ కూడా ఇక్కడ నడవు. ఓకేనా. సో అండ్ చూడండి, విల్ బి రిజెక్టెడ్. సో ఇవన్నీ రిజెక్ట్ చేస్తుంది. 15th ఈ రూల్ అయితే వస్తుంది. అండ్ అప్పటి నుంచి ఇలాంటివి ఎవరైనా చేసినా కూడా వాళ్ళ ఛానల్ అయితే మానిటైజ్ కాదు. ఓకేనా. సో గైస్ ఇది గైస్, మనం ఏం చేయాలి, సింపుల్గా ఫస్ట్లో ఏముంది, ఫస్ట్ కూడా ఉన్నదే, ఇప్పుడు కూడా అదే ఉంది. ఓకేనా. 4000 వాచ్ టైం అండ్ 1000 సబ్స్క్రైబ్స్ ఇవే కంప్లీట్ చేయాలి. మనకు ఇంకా దీనికన్నా ఇంకా 5000 10,000 ఇలా ఏం లేదు, బట్ అదే ఉంది. ఫస్ట్ అయితే ఏదైతే ఉందో 4000 వాచ్ టైం అండ్ 1000 సబ్స్క్రైబర్స్ ఇప్పుడు కూడా అదే ఉంది, బట్ మీ కంటెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. ఒకవేళ మీరు కనుక రాంగ్ యూస్ చేస్తారనుకో మీ కంటెంట్ అయితే అండ్ మీ ఛానల్ అయితే మానిటైజ్ అయితే ఎప్పటికీ కాదు. ఓకేనా గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా గైస్.
సో మీరు చేయాలనుకుంటే ఓన్ కంటెంట్, ఓన్ ఫేస్ అండ్ ఓన్ వాయిస్ అయితే ఇవ్వాలి. 100% ఏ యూట్యూబ్ CEO అయినా కూడా మీ ఛానల్ అయితే ఏం చేయలేడు. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకొని మీరు ఓన్ కంటెంట్ అయితే చేయండి గైస్. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. సో గైస్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్. అండ్ చిన్న లైక్ చేయండి గైస్. ఓకేనా?